మేము ఈరోజు డీమార్ట్కి వెళ్ళాము. అయితే అక్కడ ఏమేమి సామాన్ తీసుకున్నామని చెప్తాము. అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మా అక్కడ దగ్గరలోనే ఒక చిన్న ఫంక్షన్ ఉండే ఫ్రెండ్స్, అందుకనే అటు నుంచి దగ్గర అవుతుంది 2 సార్లు తిరగడం ఎందుకులేంటే వెళ్ళాను. కానీ ఆయన మోహన్ చూడాలి, ఇప్పుడు వీడియో తీసుకుంటూ కూడా ఇలా ఎదుగుతున్నాడు. అయితే ఇక వీడున్నాడు మా పొట్టోడు చూడండి, ఇక అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు ఎప్పుడో మంది తీసానా, మీకు ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫార్చ్యూన్ ఆయిల్. యాక్చువల్గా దీని ఎంఆర్పి ఎంత ఉందంటే 123 ఉంది. మనకు డీమార్ట్లో పడింది ఎంత అంటే 107 పడిందండి. యాక్చువల్గా ఇట్లా కొంచెం ఎక్కువ సామాన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డీమార్ట్కి వెళ్ళడం బెటరు. 1 సామాన్లు అయితేనేమో పక్కన కిరాణా షాప్ అయినా ఇవ్వట్లేదు, ఏమైనా తీసుకోవచ్చు. అలాగనే యాక్చువల్గా నేను మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఇదండి, మేము డీమార్ట్కి వెళ్ళానుకోండి, నేను మా పాప మాత్రం ఖచ్చితంగా చీజ్ పాప్కార్న్, మసాలా పాప్కార్న్ 2 తీసుకుంటాము. దాంతోపాటు ఒకటి కోన్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది 15 రూపీస్కే, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. వీడు మా పొట్టోడు దిగుతూనే ఉంటాడు ఇట్లకెళ్ళి. ఓకే, ఇక ఇప్పుడు సూపర్ సేవ ప్యాకింగ్లో ఈ బిస్కెట్ చాలా బాగుంటాయి, డైజెస్టివ్ బిస్కెట్స్. యాక్చువల్గా ఇది ఎంఆర్పి ఎంత ఉందో నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. ఎంఆర్పి యాక్చువల్గా 199 ఉంది, మనకు డీమార్ట్లో వచ్చింది 130కి అనమాట. మనం ఎంత సేవ్ చేస్తామంటే ఇంకా 70 రూపీస్ సేవ్ చేసినట్టు. ఈ సోమ్ పాపిడి మా ఇంట్లో ఫేవరెట్, డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా సోమ్ పాపిడి కూడా తీసుకుంటాము. ఈ 80 అనమాట. యాక్చువల్గా 1+1 ఆఫర్ ఉంటే ఒకటి తీసుకుని మనకు 1 పడుతుంది, డిస్కౌంట్ 40కి వచ్చేసింది. ఇంకోటి లాస్ట్లో బిల్ వేస్తుంటే పక్కనే బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది, తీసుకున్నాను. యాక్చువల్గా ఈ బ్రెడ్ ప్యాకెట్ మనకు కిరాణా షాప్ పైన ఎక్కడికైనా 60 ఉంటే 60 ఇస్తారు, లేకపోతే 50 ఉంటే 50 ఇస్తారు. మనకు డీమార్ట్లో 1+1 ఆఫర్లో ఉంది. ఇది యాక్చువల్గా 30కి పడింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవి వేఫర్స్ నావి ఫేవరెట్ అని తెచ్చుకున్నాను. ఇది యాక్చువల్గా బాంబినో ప్యాకెట్, ఇది కొత్త కంపెనీ ఉందన్నమాట, హోమ్ షాప్ అని తీసుకున్నాను. ఇది ఎంత పడిందంటే యాక్చువల్గా ఎంఆర్పి ఎంత ఉంది 80 ఉంది, 1+1 ఆఫర్ ఉందంటే మనకు 40 పడింది. ఇది అండ్ ఇది పాస్తా 100 రూపీస్ ఉంది, ఇది 56 54 పడింది, నాకు కొంచెం అటు ఇటు ఐడియా లేదు. నెక్స్ట్ మనం ఏం తీసుకున్నామంటే పీనట్స్, కేజీ 135 అంట, కానీ 81కి మేము తీసుకున్నాం. అంటే ఎన్ని గ్రామ్స్, 600 గ్రామ్స్ తీసుకున్నాం 81. నెక్స్ట్ కందిపప్పు, నేను ఇట్లా పెడుతూ ఉంటాను, ట్రై చేసి చూస్తూ ఉంటాను. ఇది పోహా అంటే అటుకులు. ఇది యాక్చువల్గా టాటా సాల్ట్ ఉంది. యాక్చువల్గా మన కిరాణా షాప్కి వెళ్తే మనకు ఎంత పడుతుంది, 28 రూపీస్ ఉంది కదా, 28 ఖచ్చితంగా 28 తీసుకోవాల్సిందే అని చెప్తారు, కానీ అక్కడ మనకు 25 రూపీసే పడింది. ఇది గోధుమ రవ్వ, ఈ ఫార్చ్యూన్ ఆయిల్స్ 3 తీసుకున్నాం. దీపం ఆయిల్ అండి, యాక్చువల్గా మనకు ఎంఆర్పి ఎంత ఉంది 210 ఉంది, యాక్చువల్గా 130 పడినట్టుంది అంతే. దీపం ఆయిల్ అదే నువ్వుల నూనె అంటారు కదా, అది ఇది అసలైన స్కామ్. మీకు డీమార్ట్లో మీకు అసలైన స్కామ్ ఒకటి ఉంటుంది చెప్పాలి. ఇదిగో ఇది ఉంది కదా, ఇవేంటి ధనియాలు అనమాట. యాక్చువల్గా ధనియాలు మనం 200 గ్రామ్స్ అని చెప్పి ఆడ తీసుకున్నాం ఇంకో ప్యాకింగ్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే 56 ఉంది. యాక్చువల్గా మనం లేదు, మనం కుళ్ళ తీసుకుంటే 100 గ్రామ్స్కి 19 పాయింట్ చేంజ్ ఉంది, అంటే 20 రూపీస్ అనుకోండి. మనం 200 గ్రామ్స్కి 40 రూపీసే పడుతుంది, కానీ ప్యాక్ చేసినందుకు 50 అంటే దగ్గర 14 రూపీస్ ఎక్స్ట్రా వేసింది. నెక్స్ట్ పెసరపప్పు, ఇది ప్రైస్ చూసుకోండి. ఇది నెక్స్ట్ మినప్పప్పు, ఇది బాస్మతి రైస్. యాక్చువల్గా అక్కడ 100 రూపీస్ చేంజ్ కూడా ఒకటి ఉంటుంది, ఇది 91 రూపీస్ ఏందో. నాకైతే యాక్చువల్గా 100 రూపీస్ బాస్మతి రైస్ కదా, నాకు ఇది ఇంట్లో నేను ఇదే చేస్తాను ఎప్పుడు, నాకు ఇదే నచ్చుతుంది ఈ బాస్మతి రైసే. ఇది 91 కానీ యాక్చువల్గా మేము కేజీ కూడా తీసుకున్నట్టు 84 రూపీస్ ఏమో పడింది.
మేము ఖచ్చితంగా డీమార్ట్కి వెళ్ళామనుకో ఈ పెసర్లు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము. ఎందుకంటే మాకు పెసరట్టు మా ఇంట్లో ఫ్యాన్స్ అందరు అనమాట. అందుకే పెసరట్టు బాగా చేసుకుంటాము. అందుకే పెసర్లు తీసుకున్నాము. ఇది జీలకర్ర, ఇక్కడ జీలకర్ర కడ కూడా ఉంటుందండి. అయితే యాక్చువల్గా జీలకర్ర 100 గ్రామ్స్ 44 రూపీస్ ఉంది అక్కడ. అయితే ఇక్కడ 100 గ్రామ్స్ ఎంత అంటే 33 రూపీస్. ఇక్కడ కూడా ఒకసారి చూసుకొని మనం కుల్లా తీసుకోవడం బెటర్ ప్యాకెట్స్ కన్నా. ఒక బ్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మా పాప స్నాక్స్ వాడు మా పాపని వేస్తుందంటండి. నా ఫేవరెట్ బిస్కెట్ అందుకే తీసుకున్నాను. ఇవి స్నాక్స్. మళ్ళీ ఇది నా ఫేవరెట్ బిస్కెట్. ఇవి మా హస్బెండ్ వాడతాడు. యాక్చువల్గా ఇది ఖాదీ సోప్ అనమాట. ఇది కూడా ఆఫర్లో ఉంది, 1+1 ఆఫర్లో ఉంది. మ్యాక్సిమం డీమార్ట్కి వెళ్ళామనుకో ఈ సోపు ఖచ్చితంగా తీసుకొని రావాల్సిందే. ఒకవేళ మా ఇంట్లో సోప్స్ అయిపోయాక మా హస్బెండ్ సోప్స్ కోసమన్నా డీమార్ట్కి వెళ్తాడు ఖచ్చితంగా. ఈ ఖాదీ సోప్స్ కోసం బాగుంటుంది. ఇవి మా తమ్ముడి సోప్స్ సెబామేడ్. యాక్చువల్గా ఇది మనకు చాలా బెస్ట్ ఆఫర్లో దొరికిందండి. సెబామేడ్ అనేది మనకు యాక్చువల్గా ఏ చిన్నపిల్లల షాప్కి అయినా ఏడికెళ్ళా మామూలు 10% డిస్కౌంట్ ఇస్తారు. ఏదో మామూలుగా అటు ఇటు చేస్తారు. 300 అనమాట యాక్చువల్ ఒక్క సోపు. మనకి డీమార్ట్కి పోతే 1+1 ఆఫర్లో 150కి ఒక సోప్ వచ్చేసింది ఇది మనకి. ఇది కూడా ఇది నెక్స్ట్ అగరత్తులు. ఇది ఏంటిది ఏమైనా నైట్ అగరత్తుల ప్యాకెట్ కూడా ఇది 1+1 ఆఫర్లో ఉంది. మనకు ఒకటి జాలే అని చెప్పేసి మనం తీసుకొని వచ్చాను. ఇది కూడా మనం కిరాణా షాప్కి పోతే 138 ఉంది. 138 ఇచ్చేస్తారు వాళ్ళు యాక్చువల్గా. కానీ ఇది 96 రూపీస్ సంథింగ్ ఎంతో పట్టింది ఈ ప్యారాషూట్. ఎంత ఎంఎల్ అంటే 300 ml. హార్పిక్ ఇది నార్మల్ కదండి, 101 రూపీస్ 120 పడిందంటే. ఇది నాకు అంత ఐడియా లేదు దీని గురించి. షాంపూ కూడా 1+1 ఆఫర్లో సెబామేడ్ షాంపూ 1+1 ఆఫర్లో వచ్చింది. యాక్చువల్గా ఇది ఎంత ఉందంటే ప్రైస్ ఇది 450 రూపీస్ ఉంది. 1+1 ఆఫర్ అంటే 225 రూపీస్ పడింది. ఇదేమో బాత్రూమ్ ఫ్రెషనర్. ఇంకా బాత్రూమ్ దీంతో ముందు ఒకటి తీసుకొచ్చామంటే దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మేము తీసుకున్నది ఏంటంటే పతాంజలి సోప్స్ తీసుకున్నాము. బౌల్స్ తోమడానికి కొంచెం మనం పాతకాలంలో ఎట్లా ఉంటే బూడిదతో తోమే వాళ్ళు గుర్తుందా మనకి అప్పట్లో. ఆ బూడిదతో తోమిన సోప్స్లే సేమ్ పతాంజలి సోప్స్ అనమాట. అలానే ఉంటుంది, అదే సేమ్ మనకు అదే ఫీల్ వచ్చేలా ఉంటుందని చెప్పేసి ఈ పతాంజలి సోప్స్ తీసుకున్నాం ఈసారి మనము. నెక్స్ట్ మేము యాక్చువల్గా వాషింగ్ మిషన్లో వేసుకుంటాం బట్టలు, అందుకే ఉండండి అని చెప్పేసి 2 సోప్స్ తీసుకున్నామండి. సర్ఫ్ ఎక్సెల్ సోప్స్. ఇవి ఎప్పుడైనా ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా సర్ఫ్ ఎక్సెల్ కూడా అయిపోయింది, తీసుకోవాల్సింది. కానీ ఫ్రెండ్లో కానీ ఏం చేస్తాం, మా హస్బెండ్ అయిపోయింది అనగానే ఇక్కడ మా ఇంటి దగ్గర కిరాణా షాప్లో తీసుకొచ్చాడు అనమాట. ఇక నేను అవి తీసుకోలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది తీసుకోవాలి. యాక్చువల్గా 4 లీటర్స్ అయితే చాలా బెస్ట్ ఆఫర్లో ఉంది, బెస్ట్ డీల్లో ఉంది. అది ట్రై చేయండి. ఒక గన్నం డబ్బా తీసుకున్నాను. ఇదైతే పాస్తా మసాలా అండి. అంటే ఒకసారి ట్రై చేసి మీకు నేను ఎట్లయినా దీని గురించి మీకు రివ్యూ ఇస్తాను. 5 రూపీస్ ప్యాకెట్. ఒకసారి చూద్దాం ఎట్లా ఉందా అని తీసుకొచ్చాను. మా పాప చెప్తాడు ఆమె స్నాక్స్. నెక్స్ట్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, ఇంకా పిస్తా మిల్క్. ఇంకా ఇప్పుడు ఈ సామాన్లన్నీ మనం తీసుకున్నాము. అయితే మనకు యాక్చువల్గా మన బిల్ ఎంత అయిందంటే దగ్గర 3000 అయిందండి బిల్లు. 2983 రూపీస్ 0.96 అంటే యాక్చువల్గా 84 అనుకోండి లాస్ట్లో. మనకి ఇది డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే ఇది ఎంత వచ్చింది డిస్కౌంట్ మనకి. లాస్ట్ రౌండ్ ఫిగర్ మనకు సేవ్ చేసిన ఎంత అంటే 1332 రూపీస్ అట్లా సేవ్ చేసాం డీమార్ట్. మనం మరీ ఎక్కువ సామాన్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డీమార్ట్కి వెళ్ళి ట్రై చేయడం బెటర్. కానీ ఒక్కొక్క సామాన్ కంటే అంత వెళ్ళడం అంత అవసరం ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేము చేయాలనుకున్న వీడియో. నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇన్ వన్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.